నమస్తే. తెలంగాణలో సంచలనం కలిగించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకోబోతుంది. అదే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ త్వరలోనే అరెస్ట్ కాబోతున్నారు అనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో ముగ్గురు పోలీస్ అధికారులు అరెస్ట్ అయ్యారు. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న. ఇలాంటి సందర్భంలో ఈ వ్యవహారంలో A1గా ఉన్నటువంటి మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు ఆయన విదేశాలకు వెళ్ళిపోయాడు. ఇలాంటి క్రమంలో ఆయన్ను సంప్రదించినటువంటి విచారణ బృందం అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి కేసీఆర్ పాత్రపై ముఖ్యంగా ఆయన చెబితేనే మేము ఇదంతా చేశాం అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఫోన్లో ఇచ్చినట్లు మనకి సమాచారం అందుతుంది. దీన్ని బేస్ చేసుకొని కేసీఆర్పై కేసు నమోదు చేయటం, అరెస్టు చేయటం త్వరలోనే జరగబోతుంది అనేది కూడా ఎక్కువగా వినిపిస్తుంది. ఇప్పటికే ఎన్నో ఆధారాలు సేకరించినటువంటి పోలీస్ అధికారులు దీనిపై దూకుడు పెంచారు. ముఖ్యంగా ఒక ఛానల్ ఎండీ కూడా ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారు అనే దాని మీద కూడా ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ప్రభాకర్ రావు అలాగే ఆ ఛానల్ ఎండీ శరణ్ రావులు ఇద్దరు కూడా విదేశాల్లో ఉన్నారు. వారిని రప్పించడానికి పోలీసులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే వారు కూడా రాబోతున్నారు. ఇలాంటి సందర్భంలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా అరెస్టు కాబోతున్నారు అనేది వాస్తవం అని మనం చెప్పాలి. ఎందుకనంటే ఈ కేసులో చాలా కీలకంగా వ్యవహరించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు. పర్వతగిరిలో ఒక వార్ రూమ్ని ఏర్పాటు చేయటమే కాకుండా ఆయన ఇచ్చినటువంటి సమాచారాన్ని బట్టి ఇక్కడంతా కథ నడిపించారు. ఏదైతే సమాచారం ఇచ్చారో ఎర్రబెల్లి దానికి సంబంధించి కేసీఆర్ ఆదేశాలతోనే ఇదంతా జరిగింది అనేది కూడా ఒక నిర్ధారణకు వచ్చారు ఉన్నతాధికారులు. ఇలాంటి సందర్భంలో తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి డీజీపీకి ఫిర్యాదులు వెళ్ళాయి. దుబ్బాక ఉప ఎన్నిక, మునుగోడు ఉప ఎన్నిక సంబంధించి మా ఫోన్లను ట్యాప్ చేశారు అని ముఖ్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో పాటు బీజేపీ నేతలు కూడా కేసీఆర్పై ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి వ్యవహారంలో తాజాగా కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా తీవ్రమైనటువంటి దుమారం రేపుతున్నాయి. అదేమైనా అంతర్జాతీయ కుంభకోణమా? ఒకరిద్దరు ఇవి చేసి ఉండొచ్చు, అధికారులు వారికి డౌట్ ఉన్నటువంటి వారిపై అని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేశారు మల్కాజిగిరి బీఆర్ఎస్ నేతల సమీక్షా సమావేశంలో. ఇలాంటి సందర్భంలో చాలా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది తెలంగాణ పోలీసు వర్గాల్లో. ఎందుకంటే మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీని లీడ్ చేయటం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ ఆయన నిర్ణయంతోనే ఆయన ఆదేశాలతోనే ఇదంతా జరిగింది. ప్రధానంగా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫోన్లను ట్యాప్ చేయటమే కాకుండా బడా వ్యాపారస్తులు ఆయా రంగాల ప్రముఖులు ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. ప్రతిదీ కూడా ఆయన చెప్పినట్టే చేశారు. ఇప్పటికే ఈ ముగ్గురు కూడా కేసీఆర్ పాత్రపై ఎవరు చేయించారు, ఎవరు ఆదేశాలు ఇచ్చారు అనే దాని మీద ఆరా తీయగా కొన్ని డైరెక్ట్గా కేసీఆర్ పేరు చెప్పగా మరికొన్ని అంశాల్లో ఐపీఎస్ ప్రభాకర్ రావు పేరు కూడా చెప్పారట. ఇలాంటి సందర్భంలో చాలా ఆచితూచి అడుగులు వేయాలి. దానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామం మరికొద్ది రోజుల్లోనే చోటు చేసుకోబోతుంది. కేసీఆర్నైతే ఖచ్చితంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు చేస్తారు అనేది మాత్రం జోరుగా ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి ఉన్నతాధికారులు న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలి. ఈ ప్రక్రియ కూడా మొదలుపెట్టినట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. మొత్తానికి దేశవ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో
చాలామంది గులాబీ నేతల ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు గుర్తించింది విచారణ బృందం. ఇలాంటి సందర్భంలో సేకరించినటువంటి ఆధారాలు, విచారించినటువంటి సాక్షులను కూడా బేస్ చేసుకొని మరికొంతమందిపై కేసులు నమోదు చేసి వారిని కూడా అరెస్టు చేయొచ్చు అనేది ఎక్కువగా వినిపిస్తుంది. ప్రధానంగా ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు కేసీఆర్ను కూడా అరెస్టు చేయబోతున్నారు త్వరలోనే అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం.